మాట్లాడదాం. సో కిషోర్ గారు, ఈ జాతిపిత జగడాన్ని బీజేపీ ఎలా చూస్తుంది? అసలు తెలంగాణకు జాతిపిత ఎవరు అనేది బీజేపీ. ముందుగా రోజు గారు మీకు, అట్లాగే ఇప్పుడే మాట్లాడిన శివప్రద గారికి, కాంగ్రెస్ నాయకులు మానవతరాయ్ గారికి, అందే సత్యం గారికి, మన రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు జాతిపిత అంటే మన మహాత్మా గాంధీ గారు ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ కేసీఆర్ గారు అని. నాకైతే మహాత్మా గాంధీ గారి లాగా కేసీఆర్ గారు మోర్ దెన్ మహాత్మా గాంధీ గారి లాగా కన్నా నెహ్రూ గారి లాగా కనిపిస్తారు. మొదటి ప్రధాని, మొదటి ముఖ్యమంత్రి. దాని తర్వాత వారి కుటుంబ పాలన ఏర్పరిచారు. అప్పటి వరకు కాంగ్రెస్ ప్రతి సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఒక ప్రెసిడెంట్ మారుతూ వచ్చేవారు. ఒక్కసారి నెహ్రూ గారు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ కుటుంబాన్ని దాటి ఇప్పటికీ 75 సంవత్సరాలు దాటిపోయింది. అయినా కానీ వాళ్ళ కుటుంబాన్ని 78 సంవత్సరాలు అయినా కానీ వాళ్ళ కుటుంబీకులే మొత్తం కాంగ్రెస్ పార్టీనే కానీ ప్రభుత్వాన్నే కానీ శాసించిన ఇది కనిపిస్తుంది. అంటే ప్రజాస్వామ్యం అనేది, అంతర్గత ప్రజాస్వామ్యం అనేది బొందబెట్టేశారు. ఈరోజు మీరు కుటుంబ పాలనే మొత్తం. ఈరోజు మీరు బీఆర్ఎస్ చూసినా అదే కుటుంబ పాలన నడుస్తుంది, రైట్? ఇక అంతకంటే మీరు ఎవరితోటైనా పోల్చదలుచుకుంటే బీఆర్ఎస్ వారు నెహ్రూ గారితో పోల్చుకోండి, అంతేగాని గాంధీ గారితో మాత్రం పోల్చకండి. ఇంతకుముందు అంటే ఇక వ్యవహార శైలే కానివ్వండి, వారి భాషే కానివ్వండి, వారి తీరు తెన్నులే కానివ్వండి, ఇవన్నీ కూడా నాయకులు బయట మాట్లాడుతూనే ఉన్నారు. ఇక అవన్నీ నేను ఆ భాషలోకి నేను వెళ్ళను. కానీ బట్ నెహ్రూ గారికిను కేసీఆర్ గారికిను చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. నెహ్రూ గారు ఇంకొక విషయం చేశారు. ఈరోజు మనం పుస్తకాలు తీసుకున్నా, ఎక్కడ ఏది చూసినా కానీ అసలు భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి పేర్ల మీద ఎక్కడండి ఒక స్టేడియం ఉందా, ఒక రోడ్డు ఉందా, ఒక కాలేజ్ ఉందా? అంటే ఎక్కడో 100లో 1. మిగిలినవన్నీ నెహ్రూ స్టేడియం కావచ్చు, నెహ్రూ ఇది కావచ్చు, హైవేల దగ్గర నుంచి మొదలుపెట్టి ఇంకేమైనా కావచ్చు. కానీ రాజీవ్ గాంధీ గారి పేరు మీద, ఇందిరాగాంధీ గారి పేరు మీద, నెహ్రూ గారి పేరు మీద ఇవే కనిపిస్తాయి. కానీ ఈవెన్ సంజయ్ గాంధీ గారి పేరు మీద కనిపిస్తాయి. కానీ మీకు నిజంగానే గంగాధర్ తిలక్ గారు ఎన్ని చూశారు మీరు? ఎక్కడ చూసాము? లేకపోతే లాల్ బాల్ పాల్ అనేవారు, లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్ గారు, లేకపోతే ఈవెన్ ఉరివేయబడ్డ వీరైనా కానీ, రైట్? ఎంతోమంది నాయకులు, మనము కాంగ్రెస్ నాయకులే, గోపాలకృష్ణ గోఖలే గారే కానివ్వండి, ఇంకెంతోమంది, సుభాష్ చంద్రబోస్ గారే కానివ్వండి, ఎక్కడ కనిపిస్తాయి మీకు? చాలా అరుదుగా కనిపిస్తాయి. వచ్చిన తర్వాత నెహ్రూ గారు ఏం చేశారంటే ఇంతమంది, వేల మంది, లక్షల మంది యొక్క ఇది, అండ్ 100ల మంది నాయకులు, ఎంతోమంది, ఈవెన్ ఇక్కడ మన రాష్ట్రంలో అయినా కానీ ఒక వర్గం అనేది లేదండి. అన్నీ ఈవెన్ మన ఏమంటాం మనము వనవాసీ ప్రాంతాల్లో కూడా నడిచింది కదా. అట్లాంటి వారికి ఎక్కడా గుర్తింపు లేకుండా వారందరి పేర్లు ఆల్మోస్ట్ మరిచిపోయేలా చేసి కేవలం నెహ్రూ గారు, అఫ్ కోర్స్ గాంధీ గారిది ఎందుకంటే వారి కుటుంబ పేరు తీసుకుని గాంధీ గారి వారసులం అన్న టైప్లో వీళ్ళు చేసుకున్నారు. కాబట్టి నెహ్రూ గాంధీ కుటుంబము, నెహ్రూ గాంధీ గారు ఈ ఇద్దరు తప్పించి ఇంకెవ్వరూ లేరు, ఎవ్వరూ లేరు. మిగిలిన వాళ్ళందరినీ భూస్థాపితం చేశారు. వాళ్ళ ఇమేజ్ని, వాళ్ళ విషయాలని ఎన్నిసార్లు అంటే ఏ పెద్ద నాయకులది మన పుట్టినరోజులు చేసుకున్నవి కానీ, ఈవెన్ అంబేద్కర్ గారిని కూడా, తర్వాత మనకి రాజ్యాంగం ఇచ్చిన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కర్ గారిని కూడా మీరు పోటీలు పెట్టి ఓడించి అది చేసి ఇది చేసి వారికి భారతరత్న ఇవ్వకుండా ఓన్లీ కేవలం ఫ్యామిలీ మెంబర్సే. నెహ్రూ గారికి వారే ఇచ్చుకుంటారు భారతరత్న, ఇందిరాగాంధీ గారికి వారే ఇచ్చుకుంటారు భారతరత్న, ఈవెన్ అంబేద్కర్ గారికి రాకముందు రాజీవ్ గాంధీ గారికి వస్తుంది. కానీ ఇదండి ఈ దేశంలో ఇంకెవ్వరూ పట్టరు. కేవలం నెహ్రూ అండ్ గాంధీ గారు అన్నారు కాబట్టి వీళ్ళందరి పేర్లు గాంధీ అని పెట్టుకున్నారు కాబట్టి ఈవెన్ జాతిపిత అని పాపులర్ గా అన్నా వారిని కూడా మర్చిపోయేవారు, మహాత్మా గాంధీ గారిని కూడా మర్చిపోయేవారు. కాకపోతే ఆ కుటుంబ పేరు తీసుకున్నారు కాబట్టి కాంగ్రెస్ వారు ఈరోజు నెహ్రూ గాంధీలు అంటారు. ఇక నేను కేసీఆర్ గారిని ఏమైనా పోల్చాలి అంటే నెహ్రూ గారితో పోలుస్తాను. ఉద్యమం చేసిన వారు అంటే వాళ్ళేమో జాతిపిత కేసీఆర్ అంటుంటే, కాదు ఆయన పాపాల భైరవుడు అని కాంగ్రెస్ వాళ్ళు అంటుంటే, మీరు మాత్రం కొత్త వెర్షన్ వినిపిస్తున్నారు. వాళ్ళు నెహ్రూ కేసీఆర్ నేను ఇక వాళ్ళు పాపాలు చేసినరా, వారి భాషన, వారు ఏ విధంగా నష్టం జరిగింది, అప్పుల ఊబిలో మనం ఈరోజు ఎందుకున్నాము, లేకపోతే వారి సొంత ఆస్తులు ఎంత పెరిగాయి, గాంధీ గారి సొంత ఆస్తులు ఎంత పెరిగాయో మీకు తెలుసు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అయినా కానీ ఏమైనా పెరిగాయా? ఆయన వేసుకునే ఆహార్యమే కానీ, వారి ఇదే జీవన శైలే కానీ ఎంత ఆస్తులు పెరిగాయండి?
ఈ రోజు మనం చూస్తూనే ఉన్నాం, ఏ రాష్ట్రాలలోకి వెళ్ళి ఇక్కడ సరిపోదు అని చెప్పి ఇతర రాష్ట్రాల్లో ఏం వ్యాపారాలు చేశారు గాంధీ గారు. పోనీ గాంధీ గారి కుటుంబీకులైనా కానీ ఎన్నడన్నా నెహ్రూ కుటుంబం వారు అసలు గాంధీ కుటుంబీకులను ఎక్కడైనా మనందరికీ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది కనిపించిందా మీకు? కనపడదు. ఎందుకంటే గాంధీ గారి కుటుంబం అంటే మేమే, రాజీవ్ గాంధీయే, రాహుల్ గాంధీయే, సోనియా గాంధీయే అన్న టైప్లో, ఇందిరాగాంధీ అన్న టైప్లో వారి మొత్తము ఏమంటారు లెగసీని వీరు అడాప్ట్ చేసుకుని మాదే ఆ లెగసీ, నెహ్రూ గాంధీ గారి కుటుంబం ఇదంతా అన్న టైప్లో వీరు చేసుకుని, అంతేగాని అసలు పూర్తిగా అన్యాయం కాంగ్రెస్ చేసింది, అక్కడ నెహ్రూ గారు చేశారు. అదే పంథాలో మీరు చూడండి, బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారికి ఐడల్ ఎవరు అని అంటే నెహ్రూ గారండి. సేమ్ ఎగ్జాక్ట్ పాలసీస్, ఎగ్జాక్ట్ విధానాలు వారు అవలంబిస్తారు.